హలో, ఇప్పుడు నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయల్ని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకా ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. దీంట్లో కొద్ది కారం కూడా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఓన్లీ వంకాయ కర్రీ ఎప్పుడైనా పచ్చిమిర్చితోటే చేసుకోవాలి. కారం వేయాలనుకుంటే టమాటా వేస్తే టమాటో వంకాయలో మనం ఎర్ర కారం వేసేసుకొని చేసేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ వంకాయ ఫ్రై ఏంటంటే పచ్చిమిర్చితోటి చేస్తేనే టేస్టీ యమ్మీ చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోవాలి మంచిగా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ నూనెలో మంచిగా మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకొని అవి కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడము, అంతే. ఈజీ అండ్ సింపుల్ వంకాయ కర్రీ. ఫస్ట్ మనం వంకాయల్ని వేసేసుకున్న తర్వాత మగ్గడానికి కొద్దిసేపే మూత పెట్టుకోవాలి, అంతే. ఇంకా తర్వాత మూత పెట్టుకోని అవసరం లేదు. మళ్ళీ మూత పెట్టుకుంటే ఏంటంటే అదొక గుజ్జు కూరలాగా అయిపోతుంది. మనకు ఆ వంకాయలు కొద్దిగా అట్లా అట్లా కనపడాలన్నమాట. మనము కలుపుకోవడం కూడా నిదానంగా కలుపుకుంటేనే వంకాయ కర్రీ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఇంకా అది కర్రీ మగ్గిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, నేను అంత చిన్నగా నిదానంగా కలిపినా కానీ మళ్ళీ ఆ వంకాయలు స్మాష్ అవుతూనే ఉన్నాయి. నేను కొద్దిసేపే పెట్టుకున్నాను మూత. ఆ మూత ఏంటంటే అవి కొద్దిగా మగ్గడానికి కోసం పెట్టుకోవడం, అంతే. అలా పెట్టేసుకొని తీసేసుకొని చూసారా మంచిగా అయిపోయింది పచ్చిమిర్చితోటి వంకాయ కర్రీ. మీకు ఆ పచ్చిమిరపకాయలు అలా కనబడదు కూడా అంటే ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నా కానీ మనకు అవి ఇంకా తీసి వేయాల్సిన అవసరం కూడా లేదు. కర్రీ కూడా మంచిగా పడుతుంది పచ్చిమిర్చి పేస్ట్, అంతే. యమ్మీ వంకాయ ఫ్రై రెడీ.